ఏ గాయస్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్స్ చాప్టర్ చూద్దాం. ఇది చాలా చిన్న టాపిక్ అండ్ మనకు ఆల్రెడీ బాగా తెలిసిన టాపిక్. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో డిస్కస్ చేస్తాను అంతే. ఫస్ట్ డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎసెట్ ట్రాన్స్ఫర్ లేకుండా ఇన్కమ్ మనం వేరే వాళ్ళకి ఇచ్చాం, ఇది ఒక కేసు. సో ఎసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేసాం, కానీ ఈ ఎసెట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అది రివోకబుల్ ట్రాన్స్ఫర్లో చేసాం అనమాట. సో రివోకబుల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటనే పాయింట్ చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ కేసులో నా దగ్గర ఒక ఎఫ్డి ఉంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది కదా. అది నేను పర్టికులర్ పలానా ఏకో బీకో ఇచ్చేస్తున్నాను ఇన్కమ్ని. ఈవెన్తో నేను ఇన్కమ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నా కూడా దాని మీద ట్యాక్స్ మొత్తం నేనే పే చేయాల్సి ఉంటుంది. ఏకి బీకి దాని మీద సంబంధం ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రివోకబుల్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ నువ్వు ఉంచుకో, దాని తర్వాత ఆ ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చాను ఒక క్లాస్ పెట్టి అమ్మాను అనుకోండి. అంటే నీకు ఏదైతే నువ్వు అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావో ఆ అసెట్ మీద నీకు ఇంకా రైట్స్ ఏంటంటే ఫ్యూచర్ బయ్యింగ్ రైట్స్ ఇవి ఒకటి నువ్వు తిరిగి క్లెయిమ్ చేసే కెపాసిటీ ఉందన్నమాట నీకు. అలాంటిది ఉంటే దాన్ని రివోకబుల్ ట్రాన్స్ఫర్ అంటాం. అలాంటి రివోకబుల్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు నీకు అలాంటి రివోకబుల్ ట్రాన్స్ఫర్ చేస్తే దాని ఇన్కమ్ కూడా నువ్వే భరించాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. దీనికి ఎక్సెప్షన్స్ ఏంటంటే ఒకవేళ నువ్వు ట్రస్ట్కి చేసావు, జనరల్గా మనం ఏదైనా ట్రస్ట్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసావంటే ట్రస్ట్ రూల్స్ ప్రకారంగా నీకు ట్రాన్స్ఫర్ అన్నది రివోకబుల్ అన్నది అవుతుంది అనమాట. దానివల్ల ఈ 61 ప్రొవిజన్స్ అనేవి అప్లై అవ్వవు. ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ అరైజింగ్ టు స్పౌస్ వితౌట్ అడ్వకేట్ కన్సిడరేషన్ అని అనుకుందాం. ఇది స్పౌజ్కి వస్తుంది, సన్స్ వైఫ్కి ఇద్దరికి సేమ్ ప్రొవిజన్ వస్తుంది అనమాట. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. మనకి స్పౌజ్ ఐటమ్స్లో మొత్తం 3 టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వైఫ్కి వచ్చే రెమ్యూనరేషన్ ఆర్ శాలరీ అలాంటి దాని గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వైఫ్కి ఇన్ అడ్వకేట్ కన్సిడరేషన్కి ఏదైనా అసెట్ ట్రాన్స్ఫర్ చేసావు. అండ్ థర్డ్ ఏంటంటే వైఫ్ బెనిఫిట్ కోసం ఎవడో థర్డ్ పార్టీకి డబ్బులు ఇచ్చావు. ఈ 3 కేసులు అనమాట. ఈ 3 కేసులు డిస్కస్ చేసుకుందాం, దాని తర్వాత మైనర్ చైల్డ్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఆర్ శాలరీ. ఒకవేళ ఏదైనా పర్టికులర్ పర్సన్కి ఏదైనా కంపెనీలో కానీ ఫర్మ్లో కానీ నీకు బాడీ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏదైనా ఉంటుంది కదా, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ ఏఓపి కానీ ఆర్టిఫిషియల్ ఇలాంటివి ఏ ఫామ్స్లో ఉన్నా ఫామ్లో ఉన్నా మీకు అందులో నుంచి ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో ఆ ఇండివిజువల్ వైఫ్కి శాలరీ వెళ్తుంది అనుకోండి. ఆ శాలరీ అనేది ఇండివిజువల్ చేతిలో ట్యాక్స్ఫుల్ అవుతుంది, ప్రొవైడెడ్ ఈ ఇండివిజువల్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అనమాట. ఈ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇదర్ ఈ ఇండివిజువల్కి అండ్ ఇండివిజువల్ రిలేటివ్, అంటే ఇండివిజువల్ వాళ్ళ ఫాదరు మదరు బ్రదరు సిస్టరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య లేదంటే వాళ్ళ మనవాళ్ళు, ఇలా ఎవరైనా కూడా ఆర్ తను ఈ గ్రూప్లో ఎవరైనా ఆర్ గ్రూప్ మొత్తం కలిపి ఓ పర్టికులర్ కంపెనీలో 20% కంటే ఎక్కువ ఓటింగ్ పవర్ కానీ షేర్స్ కానీ ఉంటే ఆ కంపెనీలో ఆ పర్టికులర్ ఇండివిజువల్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. అదే కమింగ్ టు ఫామ్ ఆర్ ఎనీ అదర్ ఫామ్ తీసుకుంటే మీకు సేమ్ కండిషన్ అప్లై అవుతుంది. నీ ఇండివిజువల్ వాళ్ళ ఫాదరు బ్రదరు సిస్టరు ఇవన్నీ అప్లై అవుతాయి. లీనియర్ డిసెండెంట్ కూడా అప్లై అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 20% ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉండాలన్నమాట. అలా ఉంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఆ కేసులో మాత్రమే ఇన్కమ్ క్లబ్ అవుతుంది. ఆ ఇన్కమ్ కూడా ఇన్ ద నేచర్ ఆఫ్ శాలరీ ఆర్ వేజెస్ ఈ టైప్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రొవిజన్ కూడా ఒక 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ ప్రొవిజన్ ఒకటి కాదు 2 ఉన్నాయి. ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే ఒకవేళ ఎవరైతే ఇండివిజువల్ వాళ్ళ స్పౌజ్ ఉన్నారో ఎదర్ హిమ్ ఆర్ హర్, వాళ్ళకి ఇచ్చే శాలరీ వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ యూస్ చేసుకుని యాక్చువల్గా వాళ్ళ స్కిల్స్ మీద క్వాలిఫికేషన్ బేస్ మీద ఇచ్చినట్టు మన దగ్గర ప్రూఫ్ ఉంటే దాని ఇన్కమ్ ఎవరి ఇన్కమ్ వాళ్ళకే ట్యాక్స్ఫుల్ అవుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్కి బోత్ పీపుల్కి మీకు ఫర్మ్లో స్టేక్ ఉంది, ఆ స్టేక్ ఉంది అండ్ బోత్ పీపుల్కి శాలరీ వస్తుంది అనుకోండి. అప్పుడు ఇద్దరు ఇన్కంలో ఎవరి ఇన్కమ్ అయితే ఎక్కువ ఉందో వితౌట్ ఇంక్లూడింగ్ ది శాలరీ ఆ పర్సన్కి
ఆ పర్సన్ ఇన్కమ్లో ఈ ఎంటైర్ శాలరీ ఇన్కమ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ది కూడా ఆ ఎంటైర్ సింగిల్ పర్సన్కే ఎలకేట్ అయ్యి వాళ్ళే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక పాయింట్. ఇది ఇప్పుడు నేను చెప్పిన రెమ్యూనరేషన్ పాయింట్ ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా అదే చెప్పాను కదా. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సో ఆ ఇన్కమ్ తీసేసి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రొవిజన్ ఏంటంటే నీకు వైఫ్ బెనిఫిట్ కోసం వైఫ్ కోసం అసెట్ ట్రాన్స్ఫర్ చేసావు. ఇది వైఫ్ కనే కాదు, అంటే స్పౌజ్ కనే కాదు, సన్స్ వైఫ్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇది అన్నది ఈ రూల్ అప్లై అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ అసెట్ని నువ్వు స్పౌజ్ నేమ్ మీద ఆర్ మీ కోడల్ నేమ్ మీద ట్రాన్స్ఫర్ చేసావు వితౌట్ అడ్వకేట్ కన్సిడరేషన్. బట్ ఇది ఏంటంటే నార్మల్గా డైవర్స్, విడిపోతాం అలాంటి కేసుల్లో ట్రాన్స్ఫర్ కాకుండా రెగ్యులర్ కేసెస్లో ట్రాన్స్ఫర్ అనమాట. అలాంటి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ చేసిన మీద అసెట్ మీద వచ్చిన ఇన్కమ్ మొత్తం ఎవరైతే ఉన్నారో ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ పే చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదైతే ఇన్కమ్ ఇచ్చావో ఆ ఇన్కమ్కి ఏదైనా ఎడిషన్ అయిందనుకో, ఆ ఎడిషన్ మీద ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పే చేస్తారనమాట. నీకు ఇక్కడ మనం క్లియర్గా పెట్టాము. సో ఇక్కడ ఏంటి మన అర్థం, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా పేరు మీద ఒక 4-5 ఆవులు గేదెలు అయ్యో ఉన్నాయి అనుకుందాం. అవి మా వైఫ్కి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఆవులకు పిల్లలు పుట్టినాయి. సో వాటికి వాల్యూ ఉంటుంది కదా. ఇది ఏంటంటే ఎక్రిషన్ అయింది, అంటే ఇనీషియల్గా అసెట్ కదా, అసెట్ నుంచి కొత్త అసెట్ క్రియేట్ అయింది. సో ఈ అసెట్ మీ కొత్త అసెట్ ఏదైతే క్రియేట్ అయిందో దానికి నేనేమి ట్యాక్స్ పే చేయక్కర్లేదు, మా వైఫ్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఎక్స్ప్లెనేషన్లో అది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా కాకుండా ఇప్పుడు నేను మా వైఫ్కి 10 lakhs ఎంతో ఇచ్చాను. ఈ 10 lakhs తను ఎక్కడో చోట బిజినెస్లోనో ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసింది. అలా ఇన్వెస్ట్ చేసిన వచ్చిన డబ్బులు అయితే నీకు నువ్వు దాని మీద కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదనమాట లెక్క డిఫరెన్స్. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఎడిషన్ మీద. అలా కాకుండా నార్మల్గా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఏదైనా ఎక్రేషన్ వస్తే ఆ ఎక్రేషన్కి నాకేమీ సంబంధం ఉండదు అనమాట. సో ఈ థర్డ్ పాయింట్ ఎందుకు పెట్టానంటే ఒకవేళ ఇండివిజువల్ ఇది హౌస్ ప్రాపర్టీ కానీ ట్రాన్స్ఫర్ అయిందనుకో, ఈధర్ నేను ఇందాక చెప్పాను కదా సన్ వైఫ్కి ఈ ప్రొవిజన్ సేమ్ ఉంటుందని. ఒకవేళ ఇల్లు ట్రాన్స్ఫర్ చేసావు ఈధర్ మీ వైఫ్కి కానీ ఆర్ నీ మైనర్ చైల్డ్ హూ ఈజ్ అన్మ్యారీడ్ అనమాట, వీళ్ళిద్దరిలో ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఇల్లు రెంటల్ ఇన్కమ్ మీద మొత్తం మీద ఒకే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అది థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ స్పౌజ్ ఆర్ సన్స్. ఇది సేమ్ కాన్సెప్ట్. ఇది ఏంటంటే నువ్వు థర్డ్ పార్టీకి ఏదో ఒక అసెట్ ట్రాన్స్ఫర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీకి నేను 10 లక్షలు ఇచ్చి దాని మీద వచ్చిన రిటర్న్ మొత్తం మా వైఫ్కి ఇవ్వండి అని చెప్పాను అనుకుంటా. ఆ రిటర్న్ ఏదైతే మా వైఫ్ తీసుకుంటుందో దాని మీద నేను ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్పౌస్ అంటే. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ మైనర్ చైల్డ్. ఈ ఇన్కమ్ ఆఫ్ మైనర్ చైల్డ్ అన్న కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. జనరల్గా ఎవరి పేరెంట్స్కి అయితే ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ పేరెంట్స్ ఇన్కంలో కలుస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరిది ఎక్కువ ఉంటే పిల్లల ఇన్కమ్ వాళ్ళ దానికి క్లబ్ అవుతుంది అనమాట. ఎక్సెప్ట్ ఇన్ ద ఫాలోయింగ్ క్లాస్. ఎందుకంటే వాడు స్కిల్ బేస్డ్గా ఏదైనా చేసుకున్నా ఆర్ తనకి ఏదైనా డిసేబిలిటీ ఉన్నా ఆర్ మాన్యువల్ వర్క్ తను ఏదైనా పని చేసుకున్నా అనమాట. సో ఇది సెక్షన్ 1032 ఎగ్జామ్షన్ ఆల్రెడీ తెలిసిందే కదా. పర్ చైల్డ్కి 1500 ఎగ్జామ్షన్ వస్తుంది ఇయర్కి. ఎవరి ఇన్కమ్కి అయితే చైల్డ్ ఇన్కమ్ యాడ్ అయిందో ఆ ఇన్కమ్కి ఈ సెక్షన్ 1032 ఎగ్జామ్షన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్కమ్స్ క్లబ్ చేస్తామన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇన్కమ్స్ మాత్రమే కాదు, ఒకవేళ ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ వీటి వల్ల లాసెస్ వచ్చిన లాసెస్ కూడా మనకు క్లబ్ అవుతాయి. అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి మనం. సో ఈ చిల్డ్రన్ దాంట్లో ఒకవేళ మ్యారేజ్ సెట్ అవ్వలేదు అనుకోండి, ఎవరి కస్టడీలో అయితే ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఇన్కమ్ దాంట్లోనే యాడ్ అవుతుంది అనమాట.
అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చి కోర్టు డిసైడ్ చేస్తే తప్ప మళ్ళీ చేంజ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే చైల్డ్ అంటే మన సొంత చైల్డ్ అక్కర్లేదు, స్టెప్ చైల్డ్ అయినా అవ్వచ్చు, అడాప్టెడ్ చైల్డ్ అయినా అవ్వచ్చు. ఈ పాయింట్స్ ఈ ఇన్కమ్ ఫ్రమ్ మైనర్ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు సో క్రాస్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను మిస్టర్ ఏ బి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సో ఏ బికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, సిడి. సో ఏ వచ్చి ఈ బి వచ్చి ఏంటంటే ఏ వాళ్ళ పిల్లోడికి 50,000 వర్త్ ఆఫ్ ఏదో గిఫ్ట్ ఇచ్చాడు. బి వచ్చి ఏంటంటే ఏ వాడి పిల్లోడికి ఓ 15,000 రూపీస్ 50,000 రూపీస్ గిఫ్ట్ ఏదో ఇచ్చాడు. ఈ ట్రాన్సాక్షన్ ఈవెంట్తో అది సంబంధం లేకుండా గిఫ్ట్ ఎలాంటి వాటిల్లోకి రాకుండా, అంటే ఇది రిలేటివ్స్ అవడం వల్ల, ఇప్పుడు నేను ఏ బి బ్రదర్స్ అనుకోండి, రిలేటివ్స్ అవడం వల్ల మనకి ఇక్కడ సెక్షన్ 56(10) అన్నది అప్లై అవ్వదు. రిలేటివ్ నుంచి అమౌంట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, బట్ అది 50,000 లోపు ఉందన్న కేసు తీసుకొని దానికి ఎక్స్క్యూజ్ మీ సో దానికి మీకు 56(2)(10) అన్నది అప్లై అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఈవెన్తో ఈచ్ ట్రాన్స్ఫర్ సంబంధం లేని ట్రాన్స్ఫర్లో ఉన్న ఫైనల్గా ఎవరెవరు బెనిఫిట్ అయ్యారు, ఏ బి బెనిఫిట్ అయ్యారు కదా. ఇక్కడ ఏ బి ట్యాక్స్ ఎవేషన్ చేయడానికి చూసినట్టుగా అయ్యింది కదా. సో ఇప్పుడు మిస్టర్ ఏ ఏదైతే ట్రాన్స్ఫర్ చేసాడో ఇలాంటి కేసును మొత్తం క్లబ్ చేసి సింగిల్ ట్రాన్సాక్షన్ కింద ట్రీట్ చేస్తారు. ఈ ట్రాన్సాక్షన్ క్రాస్ ట్రాన్స్ఫర్ అంటారు. అండ్ దీని రిలేటెడ్ కేసులో వచ్చి కేశనవ్జీ అన్న కేసులలో ఉందన్నమాట. సో ఆల్రెడీ మన కేసు మీద చూడొచ్చు, కేశవ్జీ. సో ఇక్కడ దీని రిలేటెడ్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి నేను స్క్రీన్ మీద చూపించేస్తానమ్మా. లాస్ట్ కాన్సెప్ట్ అదే ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన పాయింట్కి. సో ఇందులో చూస్తే మిస్టర్ మదన్ గిఫ్టెడ్ హిజ్ బ్రదర్స్ వైజ్. ఇందాక చెప్పిన సేమ్ కాన్సెప్ట్ నేను ఇక్కడ మనకి ఇందాక ఎగ్జాంపుల్లోనే నేను ఒక 6.5 lakhs నా బ్రదర్ వాళ్ళ కొడుక్కి ఇచ్చాను. మా బ్రదర్ ఏమో 5.2 lakhs నా కొడుక్కి ఇచ్చాడు. సో రెండు బ్యాంకులో ఇన్వెస్ట్ చేసాం. ఓకే, 9% ఇంట్రెస్ట్కి. ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టే సింగిల్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేసి, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, సింగిల్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేసి డీమ్డ్ ట్రాన్స్ఫర్ చేతిలో ట్యాక్స్ బుల్లో వస్తుంది. సో మిస్సెస్ మదన్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుందో అది మిస్టర్ మదన్ చేతిలో ట్యాక్స్బుల్ అవుతుంది. అండ్ మిస్టర్ మదన్ బ్రదర్కి ఏదైనా, ఇప్పుడు మిస్టర్ మదన్ బ్రదర్ వైఫ్ అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో బి వాళ్ళ కొడుక్కి వచ్చిన ఇన్కమ్కి బి ట్యాక్స్బుల్ అవుతాడు. సేమ్ కాన్సెప్ట్ అనమాట. నాకు కనిపించినట్లు ఈ ఒక్క ప్రాబ్లమే వర్త్ అనిపించింది. అయినా మన సిఏ ఫైనల్ లెవెల్కి ఇది ఇస్తాడని అయితే నేను అనుకోను, బట్ రెఫర్ చేసాను అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకోండి, ఇల్లుస్ట్రేషన్ 7 అది. నేను ఇందులో యాడ్ చేయడానికి చూస్తాను, బట్ ఇల్లుస్ట్రేషన్ 7 అని చూసుకుంటే మనకి ఓకే, మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఇంటూ ఇది మీకు హెచ్యుఎఫ్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఇది ఏంటంటే దీని రెలవెన్సీ ఇప్పుడు లేదు, అది ఓల్డ్ పాయింట్ అనమాట. ఒకసారి చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. అదేంటంటే 1965 కంటే ముందు ఈ నీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని నీకు హెచ్యుఎఫ్ కింద మార్చేసి ఉండాలి. అండ్ ఆ హెచ్యుఎఫ్ కింద మార్చేసింది ఒకవేళ ఏదైనా ఇష్యూ వల్ల సెపరేట్ అయింది అనుకో షేర్, ఆ సపరేట్ అయిన షేర్ అంటే ఇప్పుడు హెచ్యుఎఫ్లో హస్బెండ్కి షేర్ ఉంటుంది, స్పౌస్కి షేర్ ఉంటుంది కదా. ఈవెన్తో అది ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా ఆ స్పౌస్ షేర్ మీద కూడా హస్బెండే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ నా హెచ్యుఎఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్లో నేను 1965 కంటే ముందు కొన్న ప్రాపర్టీ అది, దాన్ని కన్వర్షన్ చేసాము హెచ్యుఎఫ్ ప్రాపర్టీ కింద అంతా ఓకే.
ఈ హెచ్యుఎఫ్ ప్రాపర్టీలో షేర్ నాకు నా వైఫ్కి ఉంది. సో నాకు నా వైఫ్కి ఉన్న షేర్స్లో నా వైఫ్కి ఉన్న షేర్కి నా వైఫ్ ఏమీ ట్యాక్స్ పే చేయదన్నమాట. సో ఎంటైర్ ఇన్కమ్కి నేను నా ఇన్కమ్ నా దాంట్లోనే కలిపి ట్యాక్స్బుల్ అవుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీలో నాకు ఆల్రెడీ నా స్పౌస్ షేర్ నేను ట్యాక్స్ పే చేస్తున్నాను కాబట్టి హెచ్యుఎఫ్లో ఈ స్పౌస్ షేర్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ చూపించామో మన ఇన్కమ్ మాత్రమే చూపిస్తాం అనమాట. ఆ కాన్సెప్ట్ ఉంది. అసలు ఎందుకు ఇంక్లూడ్ చేశాడు అన్నది నాకు ఐడియా లేదు అసలు. ఇక్కడే ఎక్కడ ఉంటుంది అది. ఇందాక ఆల్రెడీ పాయింట్ ఒకటి చెప్పాను కదా, ఇన్కమ్ అంటే క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఒకటే కాదు, రిలేటెడ్ లాస్ ఎలా ఏదైనా ఆ లాస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఇదే అనమాట నేను చెప్పింది, కన్వర్షన్ ఆఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఇంటూ ప్రాపర్టీ ఆఫ్ హెచ్యుఎఫ్. 1969 కంటే ముందు ఇండివిజువల్ ప్రాపర్టీ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ ప్రాపర్టీగా కన్వర్ట్ చేసి ఉండాలి. సో ఆ ప్రాపర్టీని మళ్ళీ విడ తీసుకున్నప్పుడు స్పౌస్ షేర్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ స్పౌస్ షేర్ కూడా హస్బెండ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్ కంక్లూషన్ అది. ఓకే, ఐ హోప్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే ఇప్పుడు.